అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఓటేసారండి ఈరోజు? నేను ఓటేసేసి ఇంటికొచ్చే లోపల 10:30 అయిపోయింది. సో, ఇంట్లో కూరగాయలు ఏం లేదు, తెచ్చుకునే ఓపిక లేదు. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా పెద్దమ్మ మా అమ్మమ్మోళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు చేసేదండి. అంకుల్, ఆంటీ, కజిన్స్, సిస్టర్స్, బ్రదర్స్ అందరూ 50 మంది ఉండేవాళ్ళము. 50 మందికి ఫాస్ట్‌గా చేసి పెట్టేసే వంటండి ఇది. ఏం లేదండి, అన్నము, పచ్చని పప్పు, మిరియాలు నానపెట్టుకొని పక్కన పెట్టుకునేయండి. స్టవ్ మీద కుక్కర్‌లో ఆయిల్, జీలకర్ర, మిరియాలు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, చెక్క లవంగము, చిటికెడు నెయ్యి వేసి బాగా వేయించండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. తగినంత వాటర్ పోసేసి సాల్ట్ వేసేసి ఉంటే కలర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. పొంగొచ్చాక నానపెట్టుకున్న బియ్యము, మిరియాలు ఉంది కదండి, అది వేసేసేయండి. 2 విజిల్స్ వచ్చాక దించేయండి. దించేసాక చింతపండు పచ్చడి ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఈరోజు టైం లేదని చేయలేదు. లేదంటే టమాటా ఊరగాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తానండి పెట్టడానికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.